కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. 16 నెలల తర్వాత అమెరికా నుంచి వచ్చారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జూన్ 5న విచారణకి హాజరవుతానని ఇప్పటికే దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ప్రభాకర్ రావు రాకతో ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి రానుంది. 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావుని భారత్ కి రప్పించేందుకు పోలీసులు పాస్పోర్ట్ రద్దు చేశారు. ప్రొక్లైమ్డ్ అఫెండర్ గా కూడా ప్రకటించారు. జూన్ 20 వరకు డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో విచారణకి హాజరు కావాలని సూచించింది. దీంతో హైదరాబాద్ చేరుకున్నారు ప్రభాకర్ రావు. 5న విచారణకి హాజరు కానున్న ప్రభాకర్ రావు ఎలాంటి సమాచారం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రణీత సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలక వ్యక్తిగా ఉన్న ప్రభాకర్ రావు హైదరాబాద్ కి చేరుకున్నారు ఎట్టకేలకు. ప్రస్తుతం ఆయన 5వ తారీఖు హాజరు అవుతున్నారా, లేకపోతే దాని తర్వాత సీట్ ఎటువంటి క్వశ్చన్స్ వేసే అవకాశం కనిపిస్తోంది? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా నుండి బయలుదేరి హైదరాబాద్కి చేరుకున్నారు. సో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, ఇండియాకు వచ్చినటువంటి 3 రోజుల్లోపే దర్యాప్తు అధికారుల ముందు హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీలో కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ 5వ తారీఖునే ప్రభాకర్ రావు దర్యాప్తు అధికారుల ముందు హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. వన్స్ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అంతా కూడా తీవ్ర మలుపు తిరగబోతుంది. ఎందుకంటే మొదటి నుండి అంటే 2024 మార్చి 10న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ అయినప్పటి నుండి కూడా ఈ కేసులో అనేక మంది పోలీస్ అధికారులను విచారించారు. చాలామందిని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. కొంతమంది 4 అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు దాదాపు సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉండి ఆ తర్వాత రీసెంట్గానే బెయిల్పై విడుదలైనటువంటి సిచ్యువేషన్స్ చూస్తాము. సో ఇప్పుడు లేటెస్ట్గా వాళ్ళందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అక్యూజ్డ్గా చేర్చారు. ఆయనను అక్యూజ్డ్గా చేరుస్తూ 2024 మేలోనే ఆయనకు సంబంధించినటువంటి మెమోని కూడా అప్పట్లో దర్యాప్తు అధికారులు కోర్టులో ఫైల్ చేశారు. ఆ తర్వాత ప్రభాకర్ రావు తను ఎక్కడికి పారిపోలేదు, అనారోగ్య కారణాల దృష్ట్యానే అమెరికా వచ్చానని చెప్పేసి పదే కోర్టులకు చెప్పుకుంటూ వచ్చారు. తిరిగి ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లికేషన్ చేయడం, ముందస్తు బెయిల్ని హైకోర్టు మంజూరు చేయకపోవడంతో ఆయన సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ గ్యాప్లోనే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు అధికారులు ఆయనని ఎలాగైనా సరే ఇండియాకు రప్పించాలనేటువంటి ఉద్దేశంతో రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు. ఆయనకు సంబంధించినటువంటి పాస్పోర్ట్ని రద్దు చేశారు. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత సుప్రీంకోర్టు గత 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి తీర్పును బేస్ చేసుకొని ప్రభాకర్ రావు హైదరాబాద్కి అయితే చేరుకున్నారు. 5వ తారీఖున ఆయన దర్యాప్తు అధికారుల ముందు అటెండ్ అయిన తర్వాత పొలిటికల్ లీడర్స్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ని దర్యాప్తు అధికారులు ప్రారంభించబోతున్నారు. ఎవరెవరికి నోటీసులు ఇస్తారు, ఏ స్థాయి లీడర్ వరకు ఈ నోటీస్ వెళ్తుంది, ఎవరెవరిని విచారిస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేసినటువంటిది కూడా ప్రభాకర్ రావును విచారించేటువంటి దానిపైనే ఆధారపడి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్.